నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనము తరచూ కొన్ని వీడియోస్ చేస్తున్నాం. అందులో భాగంగా నక్షత్రాలు అలాగే రాసుల వారిగా కొన్ని సిరీస్ చేశాం. అయితే ప్రస్తుతం వారాలు రోజుల వారిగా ఎవరెవరి లక్షణాలు ఎలా ఉంటాయని మనం ప్రత్యేకంగా ఒక గురువు గారితో మనం మాట్లాడుతూ చేస్తూ ఉన్నాం వీడియోస్. అయితే వీడియోలోకి వెళ్లే ముందుగా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అయితే మేము మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ఆధ్యాత్మికవేత్త గట్టువల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, వారాల గురించి తీసుకుంటే సోమవారం రోజు పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు, స్పెసిఫిక్ గా సోమవారం కూడా మనం చూసుకోవచ్చా ఆస్ట్రాలజీ ప్రకారం? అయితే వారాల్ని ఖచ్చితంగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో హిందూ సాంప్రదాయం ఎలా అయిపోయిందంటే కనుక ప్రతి వారం కూడా ఒక దేవునికి ఇచ్చేసారు. సోమవారం అయితే కనుక శివుడేనా అంటే కొన్ని సనాతన ధర్మంలో మనకు తెలియదు అండి. వీళ్ళు రాసుకున్నటువంటి సనాతన ధర్మం మనకు తెలియదు. మంగళవారం అయితే ఆంజనేయ స్వామి, బుధవారం అయితే ఎవరు అయ్యప్ప స్వామి, గురువారం వినాయకుడికి కూడా చేస్తుంటారు, ఇద్దరు కొట్టుకుంటుంటారు. అలానే గురువారం అయితే గురువు దేవుళ్ళు దత్తాత్రేయ స్వామి, ఇంకెవరు చేస్తారు సాయిబాబా గారికి. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు ఉండిపోయినాడు. అంటే ఇక్కడ మాక్సిమం ఇంకొక సాంప్రదాయం నేను వినది ఏంటంటే ఏ వారంలో పుట్టినవారు ఆ వారానికి సంబంధించిన దేవుడు ఒకళ్ళు అధిపతి ఉంటారు. ఆ అధిపతి దేవునికి కొలవాలి. కొత్త నినాదం అనమాట. అంటే కొన్ని సంఘాల్లో అప్పుడప్పుడు 3-4 సంవత్సరాలకు ఒకసారి గ్రంథాన్ని మారుస్తూ ఉంటారు. మొండ వరకేమో అసలు ఉన్నానా లేదా గమనించమని, ఆ తర్వాత ఉన్నానని గుర్తించమని, ఇప్పుడు నేనే దేవుణ్ణి అని గ్రంథాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా హిందూ సాంప్రదాయంలో కూడా కొన్ని ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు పని పట్టలేనప్పుడు అది వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మారుస్తూ ఉంటుంటారు. ఈ వారం పుట్టిన వాళ్ళు ఈ వారం ఇదే చేయాలి, ఇదే తినాలని సృష్టిస్తుంటారు. వారాలు అనేది సాంప్రదాయబద్ధంగా మనకి ఎందుకు ఇచ్చారంటే కనుక మనకు గుర్తింపు ఉండాలి. మనము చేసే పనిలో ఒక గుర్తింపు ఉండాలి. ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు మనం పని చేస్తూ ఉంటాం. ఆ పని చేసే దేనికోసం అంటే మనకు ఒక గుర్తింపు ఉండే దానికోసం, పేరు ప్రఖ్యాత కోసం చేస్తూ ఉంటాం. దానితో పాటు మనకి వనరులు దొరికినాయి అంటే దానితో పాటు మనకు ఆదాయం వస్తుంది, దాంతో పాటు మన కుటుంబం బాగుంటుంది. అలాంటి వారాలు ఎందుకు ఉన్నాయంటే కనుక దాంట్లో నక్షత్రాలు ఉంటాయి, తిథులు ఉంటాయి, గడియలు ఉంటాయి, గుళిక కాలాలు ఉంటాయి, రాహుకాలం ఉంటుంది, అలానే శుభముహూర్తం ఉంటుంది, ఈ బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది, అభిజిత్ లగ్నాలు ఉంటాయి. ఈ ఒక వారం అనేది మనం తీసుకోకూడదు, ఒక రోజును తీసుకోవాలి మనం. వారము వేరు, రోజు వేరు. రోజు అనేది ఏంటి అంటే కనుక మనకి ఈ యొక్క తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అందులో నిమిడిపోయి ఉంటాయి. ఒక్కొక్క ఉదయాన్నే ఉదయించేటువంటి సూర్యుడు ఉంటాడు. మనకి వారాలు దేనికి వస్తాయి అంటే లగ్నానికి పరిణామంలో చూసుకోవడానికి వారాలు అనేది మనకి కేటాయించబడి ఉన్నాయి. ఈ వారాలు కూడా మనకి ఇప్పుడు మనకి వీళ్ళని చూసుకున్నట్టయితే కనుక మనకి ఎవరంటే పాండవుల్ని, మనం భారతంలో పాండవుల్ని తీసుకున్నట్టయితే కనుక భీముడికి పుట్టినటువంటి పుత్రులు సైతమే చేసేది పుత్రులు, పుత్రికలు. వీరి యొక్క సైతము 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు ఏంటంటే మంగళాదేవి, శుక్రాదేవి. 5 అబ్బాయిలు ఎవరంటే వీరన్నమాట ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం. ఈ 5 అన్నమాట. వీరిని ఒక్కొక్క ఇప్పుడు మనకి ఈయన ఉంటారు ఎవరంటే అటుమాట ఇటుమాట చెప్తుంటాడు కదండి ఆయన ఎవరు, నారదులు వారు. నారదులు వారికి పుట్టిన వాళ్ళేమో సంవత్సరాల పేర్లు. అలానే నక్షత్రాలు కూడా ఒక మండలి ఉంటుంది. అంటే మనకి దేవమండలంలో నక్షత్రాల పరిమితి ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రాల మండలి ఏం చేస్తంటే మనకి నాగపడిగలకి, మానసం వారికి మనం ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాం కదా. మన లోపల కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు ఏమంటే పూజిస్తూ ఉంటాం. అందుకే ఏదైనా దోషం ఉన్నప్పుడు నాగపడిలకు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారిని అభిషేకం చేయమని చెప్తే దానికోసం వాళ్ళ ఆధీనంలో ఉంటాయి నక్షత్రాలు. నక్షత్ర మండలి అనేది అలా ఏర్పడింది. అలానే వారాలు కూడా పాండవుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఆ వర ప్రకారంగా వారాలు అనేది కేటాయించబడుతుంది. ఈ వారాలు దానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఒకే ఇంట్లో 4 అన్నదమ్ములు పుట్టారు అంటే నలుగురు ఒకేలా ఆలోచించరు, ఒకేలా ఉండరు. వాళ్ళు ఎవరి ఐడియాస్, ఎవరి మనస్తత్వం, ఎవరు ఎలా ఉండాలో వారికి ఉంటూ ఉంటుంది. ఆ తత్వానికి తగ్గట్టుగానే కేటాయించి పడిందే వారం. ఆ వారంలో మనకు ఎందుకు మనకు అలా అవుతుందా అనే దానికి చెప్తే ఏంటంటే కనుక మనకి ఒక 45 డిగ్రీల ఎండ వచ్చింది అనుకోండి, ఎవరికైనా 40 డిగ్రీల ఎండే ఉంటుంది. ఆ సమయంలో బయటికి వెళ్తాను, బాగా వర్షం పడతా ఉంది, -డిగ్రీల్లో చలి ఉంది అంటే ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలానే ఉంటుంది. వాడి బాడీ తత్వానికి తట్టుకునేలాగా కొంతమందికి ఉంటుంది, తట్టుకోలేని తత్వం కొంతమందికి ఉంటుంది. కాబట్టి ఈ వారానికి ఏంటంటే వాటి లక్షణాలు కొన్ని ఉంటాయి.
ఆ లక్షణాలు ఆ వారంలో పుట్టిన వారికి వారు ఏ తిథిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ గోచారంలో పుట్టినా, ఏ నక్షత్రాల గ్రహాలు వారికి స్థితిగతుల్లో ఉన్నా, దశాంతర దశలు ఏది మొదలైనప్పటికీ వారం ప్రతిఫలం అయితే మాత్రం వారికి ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి ఇందులో భాగంగానే వారాలని కేటాయించడం జరుగుతోంది. ఓకే, అయితే గురుగారు బుధవారం, అయితే బుధవారం రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు, స్పెషల్గా బుధవారం పుట్టడం వల్ల ఏమైనా కలిసి వస్తాయా వాళ్ళకి? అందరికి నానువాడిగా తెలిసినటువంటి ఒక సామెత కాదు, ఇది ఒక పదం ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఇది అందరికీ తెలిసిన విషయం ఉంటుంది. ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ తిథిలో పుట్టినా సరే, బుధవారం రోజున ఆడపిల్ల పుట్టినా, మగపిల్ల పుట్టినా ఖచ్చితంగా ఒక బుధ అంటే 5 స్థానాలు అని. 5 స్థానాలు అంటే దాదాపుగా గొప్ప స్థానం అనే లెక్క కదా. 5 స్థానాలు అంటే నేలలో క్యాలిక్యులేషన్ చేస్తే దాదాపుగా వచ్చేసి 3 ఎకరాలు. 3 ఎకరాలు. బుధవారం రోజు పుట్టిన వారు ఖచ్చితంగా 3 ఎకరాలు భూమిని కొంటారు అని. అది మన పెద్దవాళ్ళు మామూలుగా నానుడి వారిగా మాట్లాడుకునేటువంటి మాట. బుధవారం రోజున ఎవరైనా ఇంట్లో పుట్టారు అంటే వాళ్ళని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ బాగుంటారు అని. వాళ్ళకి తల్లిదండ్రులు, తాతయ్య నాయనములు ఎంత అప్పున్నా సరే బుధవారం రోజున ఎవరైనా పుట్టారంటే వాళ్ళని దేవతలుగా కాళ్ళు నిండు రెడెత్తిన పెట్టుకుంటారు. ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నానువాడి, ఏ శాస్త్రంలో లేదు, ఇది నానువాడి. అలానే మనకి బుధవారం రోజు పుట్టినందువలన ఆ పిల్లలకు కూడా అదృష్టం ఎలా ఉంటుందంటే చిన్న వయసులోనే కష్టాలు పడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కలిసి వస్తుంది తర్వాత విషయం, అది వాడిక పదం. కానీ దీనికి బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధుడు ఏం చేస్తాడంటే మోసపోతుంటాడు. బుధుడు మామూలుగా అయితే ఎదుటి వాళ్ళని మోసం చేసే విధంగా కనపడతాడు, కానీ మోసపోతాడు. తొందరపాటు నిర్ణయాల వలన మోసపోయే తత్వం ఉంటుంది. వీళ్ళకి చిన్న వయసులో 12 సంవత్సరాల లోపు ఆశ ఎక్కువ ఉంటుంది. ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి ఆశ ఎలా ఉంటుందంటే, నేను బాగా చదువుకోవాలి, కలెక్టర్ అయిపోవాలి, లేకపోతే నేను పెద్ద ఇదైపోవాలని చెప్పేసి బాగా కోరికలు ఎక్కువ ఉంటాయి వారికి. ఈ 12 సంవత్సరాల తర్వాత చదువు మీద జాసిపోద్ది. అంటే చిన్న వయసులోనే వీరికి చదువు మీద జాసిపోద్ది. నేను మా పెద్దవాళ్ళతో పాటు ఏదైనా సరే పని చేయాలి, మంచి నాలెడ్జ్ ఉంటుందండి వీళ్ళకి. మామూలు నాలెడ్జ్ కాదు. బుధవారంలో పుట్టిన వాళ్ళని అసలు వాళ్ళు మోటివేషన్ స్పీకర్స్ గాను, లేకపోతే మీటింగ్ చెప్పే వాళ్ళను, లేకపోతే ఒక మందిని వేసుకొని వచ్చే గ్రూపులు తయారు చేస్తారు చూసారు, రాజకీయ నాయకులు అంటారు, అలాంటి వాళ్ళను తయారు చేస్తే వాళ్ళకన్నా ప్రపంచంలో ఇంకెవరు మాట్లాడడానికి. అట్లాగే ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయమంటే ఎంత వాళ్ళని మోటివేట్ చేయగలుగుతారు వాళ్ళు. ఏకదాటిగా 100 మందికైనా ఒక్క మాటలో సమానం చెప్పగలుగుతారు వాళ్ళు. అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. బుధుడు ఆధునంలో ఉంటారు, మాటలు దురుసుగా వస్తూ ఉంటాయి వారికి. కానీ వాడు చెప్పే మాటలకు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర సమాధానం కూడా ఉండదు ఒక్కోసారి. అంత నాలెడ్జ్ గా ఉంటారు వాళ్ళు. 30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని చెప్పగలుగుతారు వాళ్ళు. అంత నాలెడ్జ్ పీక్ స్టేజ్ లో ఉంటారు వాళ్ళు. ఎవరినైనా సరే ఇట్లే పట్టేస్తారు, ఇట్లే మానేస్తారు. మార్కెటింగ్ రంగాలు, ఎక్స్పోర్ట్ రంగాలు మంచి రాణింపు, గుర్తింపు ఉంటుంది వీరికి. అలానే కమ్యూనికేషన్, ప్రజలతో కమ్యూనికేషన్ అంటే జనాలతో కమ్యూనికేషన్ ఉండేటువంటి మార్కెటింగ్ ఉంటుంది చూసారా, అలాంటి వాటిలో వీళ్ళు బాగా రాణిస్తారు. కాబట్టి వీళ్ళు పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు. మాటలతోనే వీళ్ళు బుర్రి కొట్టిస్తారు, మాటలతో వీళ్ళు బుర్రలు వండేస్తారు. కాబట్టి ఇందులో ఆడపిల్లలు అయితే కనుక ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా ఉంటూ పెద్దవాళ్ళకి అందరికి హెల్ప్ చేస్తూ వారి యొక్క సంపాదనే కాదండి, పేరు ప్రఖ్యాత కూడా పోగొట్టకుండా ఈ ఆడపిల్ల వల్ల మాకేదో మాట వచ్చింది అనపడకుండా చేస్తారు. అంత సాంప్రదాయంగా ఉంటారు. ఎవరింటైనా సరే బుధవారం రోజున ఆడపిల్ల పుడితే ఎవరికైనా సంబంధాలు వస్తే కనుక ఆ ఆడపిల్లకి ఏముందా లేదా, ఆస్తుందా లేదా, చదువుందా లేదా, లేకపోతే రేపటి రోజు ఈ అమ్మాయి మనకి ఎంతవరకు సహాయరిస్తుందని లేకుండా బుధవారం రోజున పుట్టిన ఆడపిల్లని ఎవరైనా సరే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు. అదృష్టవంతులు చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు. ఆ అమ్మాయిని వదిలేశారా, ఆ అమ్మాయి ఇష్టం లేదన్నారంటే వీళ్ళు దరిద్రులేం కాదు. ఏ అమ్మాయి దొరికినా అంత అదృష్టం రాదు. కంపార్టబిలిటీ కుదరకపోయినా సరే చేసుకోవచ్చు. బుధవారం రోజు పుట్టిన అటు పుట్టింటికి ఇటు అత్తింటికి ఖచ్చితంగా పేరు నిలబెడతారు. మనమున్నా లేకపోయినా మన బాధ్యతలు స్వీకరించే విధంగా ఉంటారు. ఈ ప్రపంచంలో అలాంటి పిల్లలు దొరకరు. బుధవారం రోజున పుట్టినటువంటి ఆడపిల్లలు దొరకాలంటే చాలా కష్టం. ఆ రోజున ఆడపిల్లలు పుట్టరు, చాలా తక్కువ మంది పుడతారు. కాబట్టి అలాంటి ఆడపిల్ల సంబంధం వచ్చిందంటే కళ్ళు మూసుకొని ఏం అడగకుండా పెళ్లి చేసుకోవాలి. ఏ వారంలో పుట్టిన పిల్లలైనా సరే, మగ పిల్లలైనా సరే, ఇది వాళ్ళ అదృష్టం కింద భావించుకోవాలి. అలానే వారు పెట్టినింట్లో కాదు మెట్టినింట్లో కూడా బుధవారం రోజున పుట్టిన ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే ఇంక వాళ్ళకి సంపద ఎలా ఉంటుందంటే అండి ఇంక చెప్పే అవసరం లేదు. వాళ్ళు లెక్కేసుకోవడానికి జల్లెడు ఉండాలి.
డబ్బులు లెక్కేసడానికి జల్లెడ పెట్టుకోవాలి వాళ్ళు, అంత సంపద వస్తుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళ దురదృష్టానికి ఎవరు రాసి పెట్టింది కనుక్కోవాలి. అలానే ఈ బుధవారం రోజున పుట్టిన వారికి ఏంటంటే ఎక్కువ భూమి మీద మక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ రంగాలు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇలాంటి వాళ్ళలో బాగా పరిగణన తీసుకోవాలి. అంటే కష్టపడే తత్వం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇనుము, ఇటుక, ఇసుక, ఇంటీరియర్స్ ఇలాంటి బాగా ఆర్కిటెక్చర్స్ రంగాలు, కాంట్రాక్ట్స్, రోడ్ కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్, అలాగే గవర్నమెంట్ సంబంధించిన వర్క్స్ ఇలాంటివి చేసుకుంటూ బాగా ఎక్కువగా ఇది ఉంటుంటారు. చాలా మంది అయితే ప్రజల్ని పాలించే రాజకీయ నాయకులుగా ఉంటుంటారు ఈ బుధవారం రోజు పుట్టిన వాళ్ళు. ఈ రంగాల్లో బాగుంటుంది. కానీ బుధవారం రోజున ఉదయం సమయంలో పుట్టిన వారికి అయితే దోషం లేదు. మధ్యాహ్న కాలంలో అంటే అభిజిత్ లగ్నంలో పుట్టిన వారికి అయితే కనుక తండ్రికి దోషం ఉంటుంది. అభిజిత్ లగ్నం నుంచి సాయం సంధి వేళ గులికి కాలం అంటారు. ఆ కాలంలో పుట్టిన వారికి అయితే కనుక తల్లికి దోషం ఉంటుంది. ఇక అర్ధరాత్రి సమయంలో పుట్టిన వారికి అయితే ఎలాంటి దోషం అయితే ఉండదు. వారికి గ్రహాలకి స్థితిగతులకి పచ్చపెసలు, బ్రౌన్ శనగలు, గోధుమలు, అలానే తవనపాకులు, ఒక్కలు ఇవన్నీ కూడా దానం చేయాలి. లేదా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటే వారికి సరిపోతుంది. బుధవారంలో పుట్టడం అనేది మన అదృష్టం కాదు, ఆ ఇంట్లో వాళ్ళు చేసుకున్న అదృష్టం అని భావించుకోవాలి. దేవాతి దేవుళ్ళ యొక్క కృపా కటాక్షాలు ఉంటేనే బుధవారం రోజున జన్మిస్తారు ఇంట్లో ఎవరైనా సరే. కాబట్టి పుట్టిన బేబీకిను వాళ్ళ పేరెంట్స్కిను మెట్టినింట్లో అడుగు పెట్టే వారికి కూడా బుధవారం పుట్టిన వాళ్ళ వల్ల అదృష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుధాదిత్య అంటారు అన్నమాట. బుధాదిత్య యోగం కూడా వారికి బాగా యోగిస్తుంది. అదంటే బుధాదిత్య యోగం అంటే ఏంటంటే బుధుడు రవి ఇద్దరు కలయికతో ఉన్నప్పుడు వారికి బాగా యోగిస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే కనుక వీరికి ఖచ్చితంగా 12 నుంచి 25 సంవత్సరాల లోపు ఎప్పుడైనా రావచ్చు ఆ యోగం. ఆ యోగంలో వీళ్ళు లైఫ్ లో సెటిల్ చేయడానికి వీరు నమ్ముకున్న వారందరికీ కూడా వనరులు సృష్టించడానికి అయితే వీరికి అనుకూలంగా ఉంటుంది. కానీ బుధవారం పుట్టిన వారికి ఈ దానం చేసుకుంటూ వారికి గ్రీను, బ్రాడెడ్ గ్రీను, అలానే ఎల్లో కలర్ ఈ 3 కూడా వారికి బాగా కలిసి వస్తాయి. ఇక నెంబర్ కూడా వీరికి 5, 7 అలానే 3 ఈ 3 నెంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక వీరికి దిక్కు అయితే కనుక పరమట దిక్కు, తూర్పు దిక్కు ఈ 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వారం కూడా వీరికి బుధవారంతో పాటు శనివారం 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి పెళ్లి అయితే కనుక అతి చిన్న వయసులో చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక వీరికి 30 సంవత్సరాల్లో ఖచ్చితంగా వీరికి పెళ్లి అవుతుంది. వీరికి లవ్ కూడా ఉంటుంది కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. 50-50 ఛాయిస్ ఉంది. ఎందుకంటే బుధవారం పుట్టారు కాబట్టి ఎక్కువ మోసపోతూ ఉంటారు. ఎవరికైనా డబ్బులు ఇచ్చారు అనుకోండి, రేపు ఇస్తాను బాబు అన్ని డబ్బులు తీసుకుంటారు, ఇక కనపడరు, మోసపోతారు అన్నమాట. ఏదైనా పనిలో పార్ట్నర్షిప్ అంటారు, మోసం చేస్తారు. అందుకని వీళ్ళకి ఇండిపెండెంట్ గా చేసుకోవాలి. ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీళ్ళకి పనికిరావు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తులతోనూ. కానీ పెట్టుబడి పెట్టే వ్యాపారాలు ఎక్కువగా చేయకూడదు. వీళ్ళని మాక్సిమం అయితే రైతులుగా చేసుకోవచ్చు, లేదా రాజకీయ రంగాల్లో ఇలా ప్రజలకు సంబంధించిన దాంట్లో అయితే వెళ్ళిపోవచ్చు. జాబులు అయితే వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. చదివిన తక్కువైనా జాబులు నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి రంగాల్లో ముందుకెళ్తే బుధవారం పుట్టిన వారికి అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు గురుగారు.